అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామం వద్ద గురువారం సాయంత్రం 4:50 సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత 1,20,00,000 రూపాయలతో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డును ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా తలుపూరు గ్రామానికి వచ్చినప్పుడు స్థానిక గ్రామస్తులు టీడీపీ నేతలంతా కూడా తమ గ్రామానికి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని గతంలోనే కోరడం జరిగిందని, ఈ సందర్భంలో ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారం నేడు కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు నుంచి గ్రామంలో వరకు 1,20,00,000 రూపాయలతో సీసీ రోడ్డు మరియు బీటీ రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడం జరిగిందని, నేడు రోడ్డును ప్రారంభిస్తున్నామని, అదేవిధంగా రానున్న రోజుల్లో తలుపూరు గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ అందజేస్తానని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తలుపూరు గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు, స్థానిక టీడీపీ నేతలంతా కూడా పాల్గొన్నారు. శివ బృహస్పతి ప్రసోతాస్తానామంచల్పగంధః శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. మంగళనీరాజనం పరిమళపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. ధన్యపాత్రం పూర్ణం దదాతే మదవ్యాసానేతే ఏకదా బ్రహ్మణముపహరతే ఏకదైవ యజమానాయస్తే దదాతే. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహారాజ్ కి రావచ్చని కూడా మీరు అడిగారు. మీ అడిగిన మాట ప్రకారమే మన బాలాజీ కూడా మాట్లాడి కాంట్రాక్టర్లతో తొందరగా కూడా రోడ్డు వేపించిందానికి ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను నమస్కారాలు కూడా చెప్తున్నాం. మన కాంట్రాక్టర్ కూడా చెప్పంగానే వెంటనే ఇన్ని నెలల్లోనే మాకు రోడ్డు అయిపోవాలంటే అది లాస్ట్ బడ్జెట్ అయినా ఇబ్బంది లేకపోకుండా ఎంత లాస్ అయినా పర్వాలేదని ఆలోచన చేసి దాదాపు 1,20,00,000 రూపాయలతో ఈ రోజు మనం సీసీ రోడ్డు గాని తార్ రోడ్డు కూడా వేసామనే విషయం మీరందరూ కూడా గుర్తించాలి. తలుపూరు గ్రామంలో గత మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా మన గ్రామంలో డెవలప్ అయిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో అని మనం గొప్పగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోడ్డే కాదు ఇంకా కూడా రోడ్లు వేపించుకున్నాం. చిన్న చిన్న గుడి ఇట్లాంటివి కూడా అడిగారు. అదే కాకుండా ఇక్కడ ఐమాక్స్ లైట్లు కూడా మనం వేసుకున్నాం. చాలా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐమాక్స్ మన పోల్ పెట్టి పెద్ద లైట్లు వేసుకుని కూడా జరిగింది. ఇలాంటివి ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో మీకు మాట ఇచ్చిన ప్రకారం కూడా చేస్తున్నాం. అదే విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం, కాంగ్రెస్ వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు లీడర్లు కానీ చోట లీడర్లు ఏదైనా పిచ్చి కూతులన్నీ కూస్తుంటారు. అలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా తిరిగి మీరు బుద్ధి చెప్పాలని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మన గ్రామం కాదు, మన మండలం కాదు, మన నియోజకవర్గంలో ఎవరైనా అలాంటి మాట్లాడితే ఏదో తిరిగి చొక్కా పట్టుకొనైనా వాళ్ళకి సమాధానం చెప్పాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం.